హాయ్ అండి. ఈరోజు రెసిపీ సోయా ఆకు ఆలు ఫ్రై అండి. సూపర్ ఉంటుందండి, బాగుంటుంది. ముందుగా సోయా ఆకుని మనం ఆకుకూరలు ఎలా కట్ చేసుకుంటామో తోటకూర, పాలకూర అలా శుభ్రంగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. నేను 1/2 kg ఆలు తీసుకున్నాను. ఆలు ఉడకబెట్టేసి తొక్క తీసి ముక్కలు కట్ చేసినాను. కొత్తిమీర, ఒక 5-6 పచ్చిమిర్చీలు, ఒక ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్. కానీ కర్రీ మాత్రం సూపర్ ఉంటుందండి, బాగుంటుంది. స్టవ్ పై కడాయి పెట్టేసుకొని ఒక 4 స్పూన్ వరకు మనం ఆలు ఫ్రై ఎలా చేసుకుంటామో అలా చేసేయాలి. ఒక 5 స్పూన్ వరకే ఆయిల్ వేసాను. ఫ్రై కదా, కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఆయిల్ వేడెక్కినాక పోపు దినుసులు వేసుకోవాలి. కానీ కర్రీ మాత్రం సూపర్ ఉందండి. ఇదే ఫస్ట్ టైం తినడం నేను. మొన్న బైన్సా ఫంక్షన్ ఉంటే అక్కడికి వెళ్తే అక్కడ కనిపించింది. ఇది ఏమాకబ్బా అని అనుకున్నా, కానీ వాళ్ళని అడిగితే సోయాకు అన్నారు. నేను చూడడం ఫస్ట్ టైము, తినడం కూడా ఫస్ట్ టైమే. పోపు అయ్యాక అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసేసుకోవాలి. ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేయాలి. నేను ఫ్రెష్ అల్లం అండి. వేసేసి ఫ్రై చేయాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి, రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఫ్రై చేయాలి. కానీ సూపర్ ఉందండి కర్రీ. మా ఇంట్లో వాళ్ళకందరికీ నచ్చింది కర్రీ బాగుందని అన్నారు అందరూ. కొంచెం సోయాకు వేసేసుకోవాలి. ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఫ్రై అయినాక సోయాకు వేసేసుకొని ఫ్రై చేయాలి. కొంచెం మగ్గనివ్వాలి ఆకు. కొంచెం పసుపు వేసుకోవాలి. నేను 1/2 kgకి ఒక కట్ట వేశాను. కానీ సూపర్ ఉందండి కర్రీ మాత్రం. ఒక స్పూన్ కారము. చక్కగా ఫ్రై అయినాక ఉడకబెట్టిన ఆలుని వేసేసుకోవాలి. సేమ్ ఆలు ఫ్రై లాగానే చూడండి, రెడీ అయిపోతుంది. కర్రీ సూపర్ అండి, బాగుందండి కర్రీ. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా కనిపిస్తే మాత్రం సోయాకు తెచ్చుకొని ఇలా చేయండి, బాగుందండి. చెప్పడం కాదు కానీ మీరు చేసి తిని కామెంట్ చేయండి. సూపర్ ఉందండి. ఫ్రై అయినాక కొత్తిమీర వేసేసుకోవాలి. వావ్, రెడీ. కర్రీ రెడీ. సోయా ఆలు ఫ్రై రెడీ. బాగుందండి, చాలా బాగుంది. చెప్పడం కాదు, చాలా చాలా బాగుంది. మీరు తప్పకుండా తెచ్చుకొని చేయండి. సోయా హెల్త్కి చాలా మంచిదండి. సోయాకు చాలా బాగుందండి. మీరు ఎప్పుడు కనిపించినా వదలకుండా తెచ్చుకొని చేసుకోండి. బాగుందండి కర్రీ, సూపర్ ఉందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ ఇవ్వండి. సూపర్ టేస్ట్ అండి, బాగుంది. చూడండి, రెడీ కర్రీ. థ్యాంక్ యూ.